ఇక ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశం ముగిసింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు మొత్తం 15 పార్టీలు ఉన్నాయి. వీటిలో టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎల్జేపీ, ఆర్ఎల్డీ, జనసేన, హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఆప్నాదల్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు. ఇక కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ మేరకు టీడీపీ, జేడీయూ లేఖలు కూడా రాశాయి. వెంటనే ప్రభుత్వ ఏర్పాటును ప్రారంభించాలని నితీష్ కుమార్ కోరారు. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాలు హాజరు కానున్నాయి. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఎన్డీఏ కూటమి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భేటీలో ఏ అంశాలు చర్చించారు? సంపత్, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ సమావేశం ముగిసింది. అయితే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై నేతల మధ్య చర్చలు అయితే నడిచాయి. అయితే 8వ తారీఖున దేశ ప్రధాని మూడోసారి దేశ ప్రధానిగా ఇటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రపతి ఏదైతే 17వ పార్లమెంట్ ను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రావాలంటూ కూడా అది రాష్ట్రపతి పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రపతిని ఈ రోజు కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే కాసేపట్లో రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ మిత్రపక్షాలు ఒక లేఖనైతే ఇవ్వనున్నాయి. అయితే ముఖ్యంగా మోదీ నివాసంలో ముగిసినటువంటి ఎన్డీఏ సమావేశానికి సంబంధించి అటు కీలక పాత్ర పోషించినటువంటి ఇటు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ఆలింగనం చేసుకుని దేశంలోనే అతిపెద్ద భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నేపథ్యంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి ఇద్దరిని కూడా ఆయన ఆలింగనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి సభ్యులు ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పాటు చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఏదైతే 8వ తారీఖున దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే 9వ తారీఖున ఇటు ఏపీ సీఎంగా ఇటు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 9వ తారీఖు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు ఎన్డీఏ నేతలను కూడా ఆంధ్రప్రదేశ్ రావాలంటూ కూడా తన ప్రమాణ స్వీకారం రావాలంటూ కూడా ఆహ్వానిస్తుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పదవులు కూడా ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో బాలయోగికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మరలా తిరిగి తెలుగుదేశం మరొకసారి ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాబోతుందన్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పార్లమెంటు స్పీకర్ బాధ్యతలను అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఓకే ఏడుకొండలు, ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు మద్దతు ప్రకటించాయి? ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యంగా అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఇటు టీడీపీ, అలాగే జనసేన వంటి పార్టీలు, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మిత్రపక్షాలన్నీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిని అయితే ఏర్పాటు చేశాయి. ఎన్డీఏ కూటమి విజయానికి ప్రధాన పాత్ర పోషించినట్లో ఇటు జనసేన, టీడీపీ, అలాగే నితీష్ కుమార్ కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా కూడా టీడీపీ ఆవిర్భించిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇచ్చి ఎన్డీఏ గౌరవించబోతుందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే మొత్తం మీద చూస్తే గతంలో ఉన్నటువంటి మైత్రి బంధాన్ని మరొకసారి మరింత పదులు చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి టీడీపీని మరొకసారి చేరదీసి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా తమకంటూ కూడా కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మరికొద్ది రోజుల్లో కొలువు తీరనున్నటువంటి కొత్త ప్రభుత్వంలో కూడా ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి అంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా మంత్రి పదవులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే ఏడుకొండలు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది? మొత్తంగా అంటే కన్వీనర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి?
అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఎన్డీఏలో ఆ కన్వీనర్ పదవి ఇచ్చి ఆయన గౌరవించాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఇటు ముఖ్యంగా ఆ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో గౌరవించుకునేలాగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ చూస్తుంది. అయితే ఎన్డీఏలో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే ఈ చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మరొక పెద్ద నేతగా కూడా ఉన్నారు కాబట్టి అతిపెద్ద పార్టీగా కూడా టీడీపీ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏని కూటమిని చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు దీన్ని కొనసాగించేలాగా కూడా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు వ్యూహాలను చంద్రబాబు నాయుడు ఆలోచనలు కూడా ఉపయోగించుకునేలాగా ఆయనకు కన్వీనర్ పదవి ఇచ్చి ఆయన సలహాలు సూచనలు కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు రాష్ట్రపతిని ఎప్పుడు కలిసే అవకాశం ఉంది, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఎప్పుడు ఏర్పాటు చేసే అవకాశం ఎప్పుడుంది, అలాగే మోదీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే సంపత్ మరికొద్దిసేపట్లో ఈ ఎన్డీఏ కూటమి సభ్యులంతా కలిపి రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు. ముర్మును కలిసి కొత్త ప్రభుత్వం ఏదైతే 8వ తారీఖున కొలువుదేరనున్నది కాబట్టి 8వ తారీఖున ముర్ము చేతుల మీదుగా ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా రాష్ట్రపతి ముర్ము వచ్చి ప్రధాని మోడీతో పాటు మిగిలిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇటు రాష్ట్రపతిని ఆహ్వానించడానికి మరికొద్ది సేపట్లో అటు రాష్ట్రపతి భవన్ కి వెళ్తున్నారు సంపత్. ఓకే, ఏడుకొండల చంద్రబాబు మద్దతుతో ఏపీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ మద్దతు ఇవ్వనుంది? ఏదైతే గతంలో విభజన హామీల్లో ఇచ్చినటువంటి విభజన హామీలు కొన్ని నెరవేరలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి కొన్ని సంక్షేమ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుదారి పట్టించారని అటువన్నిటిని కూడా ఇప్పుడు సక్రమైన మార్గంలో అట్లా వినియోగించుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే కోరుకున్నారో నిరుద్యోగులకు ఖచ్చితంగా కావాల్సిన ఉద్యోగ అవకాశాలు అలాగే పరిశ్రమలను తీసుకురావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా బలోపేతం చేయడం, అంటే సంపదను సృష్టించడం దాని మీద కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తగు సహకారాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ప్రత్యేక హోదా అంశం అనేది మరొకసారి చర్చ మీదకి వస్తుందని చెప్పేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఓకే ఏడుకొండలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కాంగ్రెస్ నుండి కేసీ వేణుగోపాల్ కూడా కాల్ చేసి మద్దతు కోరినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు అంటే ఇండియా కూటమికి మద్దతు నిరాకరించడం వెనుక కారణాలేంటి? ప్రస్తుతానికి అయితే ఏదైతే ఎన్డీఏ కూటమిలో బలమైనటువంటి నేతగా ఉన్నారో అలాగే దేశంలో కూడా బలమైనటువంటి పార్టీగా కూడా ఇప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. ఇటీవల జరిగినటువంటి యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నడూ ఏ పార్టీకి లేనటువంటి భారీ మెజార్టీలతోటి తమ అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ తరఫున మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని మరొకసారి ఆహ్వానించేందుకు అటు ఖార్గే కూడా చేశారు. అయితే ఆ ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయనకు మద్దతు అంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేందుకు మాత్రం టీడీపీ ఎక్కడ కూడా సముచితంగా లేదు. అయితే ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ కూటమిని ముందుకు కొనసాగుతామంటూ కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.